మొన్నటిదాకా భారీ వర్షాలు ముంచెత్తే కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న కడలిలో కల్లోలం సృష్టిస్తోంది కియాంత్ తుపాన్. ఉత్తరాంధ్ర దిశగా దూసుకొస్తూ అందరినీ భయపెడుతోంది. బలహీనపడితే భారీ వర్షాలతో సరిపెడుతుంది, బలపడితే మాత్రం మరో హుదూద్ అనుభవం తప్పదని కలవరపెట్టేలా ఉంది కియాంత్ కదలిక. తుపాన్ హెచ్చరికలతో తూర్పు తీరం అప్రమత్తమైంది. 2 ఏళ్ల క్రితం విశాఖని వణికించిన హుదూద్ అనుభవంతో రెస్క్యూ టీంలతో, సైక్లోన్ షెల్టర్లతో అధికార యంత్రాంగం సిద్ధమైంది. గంట గంటకు దూసుకొస్తున్న కియాంత్ ఏం చేయబోతోంది? తుపాను ముంచుకొస్తోంది. కసిమీదున్న కియాంత్ తీరాన్ని వణికిస్తోంది. విశాఖ నగరాన్ని హుదూద్ అనుభవం భయపెడుతోంది. ఒడిషా నుంచి తమిళనాడు దాకా ప్రభావం చూపబోతున్న కియాంత్ సైక్లోన్తో ఉత్తరాంధ్ర తీరంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సైక్లోన్ ప్రభావం సీరియస్ గా ఉండేలా కనిపిస్తుండటంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. తుపాను ముందు ప్రశాంతత భయపెడుతోంది. కయాంత్ సైక్లోన్ పై వాతావరణ శాఖ అంచనాతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 4 రోజుల పాటు భారీ వర్షాలకు తోడు ఒడిషా నుంచి తమిళనాడు దాకా కయాంత్ తుఫాను ప్రభావం చూపబోతోంది. హుదూద్ సృష్టించిన విలయాన్ని ఇప్పటికీ మరచిపోని విశాఖ ప్రజలకు అంతకు మించిన ప్రమాద హెచ్చరిక ఇది. ఉత్తరాంధ్రపై ప్రభావం ఎక్కువగా ఉండవచ్చనే అంచనాతో కయాంత్ అందరినీ కలవరపెడుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుఫాన్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్ర తీరం వైపుగా కదులుతోంది. గురు శుక్రవారాల్లో ఇది తీరం దాటవచ్చనే అంచనా. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన కయాంత్ తుఫాన్ పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ గురువారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి రావచ్చని అంచనా వేస్తున్నారు. ఎక్కడ తీరం దాడుతుందన్న దానిపై స్పష్టమైన సంకేతాలేవీ లేకపోవడంతో ఒడిషా నుంచి తమిళనాడు దాకా 3 రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. సముద్రంలోని కూడా తుఫాను తీరాన్ని తీరానికి దగ్గరకు వచ్చే టైంలో సముద్రం తాలూకా పరిస్థితి కూడా రఫ్నెస్ కూడా కొంచెం పెరుగుతుంది. దూరంగా ఉంది. ప్రస్తుతం తుఫాను తీరాన్ని చేరే టైంలోనే కొంతవరకు రెయిన్ఫాల్ పెరుగుతుంది, విండ్ స్పీడ్, అలాగే సీ కండిషన్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్. గతంలోని తుఫాన్ల అనుభవాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర ప్రాంత జిల్లాలు అన్నింటినీ అప్రమత్తం చేసింది. ఉత్తరాంధ్రపై కయాంత్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చనే అంచనాతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హుదూద్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖలో అధికారులు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నారు. మనకు సైక్లోనిక్ స్ట్రాంగ్ ఫోర్కాస్ట్ ఇప్పుడు విశాఖ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, నేబరింగ్ తమిళనాడు స్టేట్ 3 రాష్ట్రాల్లో కూడా దీనికి ఇక్కడ ఫోర్కాస్ట్ ఉంది. సైక్లోన్ వార్నింగ్ సెంటర్లో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 570 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ విశాఖపట్నం డిప్రెషన్ ఫామ్ అయి ఉంటుంది. అధికారులెవరూ సెలవులు తీసుకోకుండా హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని విశాఖ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను హెచ్చరించారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలను తరలించేందుకు సైక్లోన్ షెల్టర్లు సిద్ధం చేస్తున్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థకు చెందిన బృందం కూడా విశాఖకు చేరుకుంది. 27వ తేదీ నుంచి ఇక్కడ క్లౌడీగా, అలాగే డ్రిజిలింగ్ గా ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మన జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉంటుంది. 28, 29, 30 3 రోజులు వర్షం పడే అవకాశం ఉంది. సో ఫర్దర్గా సైక్లోనిక్ మూవ్మెంట్ వల్ల ఎంత ఇంటెన్సిటీతో వర్షం పడుతుంది, ల్యాండ్ ఫాల్ ఎక్కడ అవుతుంది, దాన్ని బట్టి మన ఇంకా డీటెయిల్లో మన ప్లానింగ్ చేసుకోవచ్చు. కానీ ఎన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా స్థాయి మనం అన్ని ఏర్పాట్లు ఇప్పుడు రివ్యూ చేయడం జరిగింది. కయాంత్ తుఫాను ప్రభావంతో గురువారం నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండవచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆదేశించారు. ఏపీలోని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. హెడ్ క్వార్టర్ లో ఉండాలి. దట్ బి నో లీవ్ శాంక్షన్ బై ఎనీ హెచ్ఓడి టు ఎనీ ఆఫీసర్. సో కంట్రోల్ రూమ్ లో అందరూ పని చేయాలి. ఇప్పుడే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇక్కడ వచ్చారు. దర్ ఇస్ ఆల్రెడీ 1 టీమ్ స్టేషన్ హియర్ ఇన్ విశాఖపట్నం. వాళ్ళు కూడా అలర్ట్ చేయడం జరిగింది. 20 రెస్క్యూ అండ్ మన బోట్ టీమ్స్ నేవీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది.
తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తీర ప్రాంతంలోని 11 మండలాలను అప్రమత్తం చేశారు. గురువారం నుంచి 3 రోజుల పాటు సముద్రంలో మత్స్యకారుల వేటపై నిషేధం విధించారు. 28 నుంచి 30వ తేదీ దాకా కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని రంగంలోకి దించడంతో పాటు మరో 20 బోట్లతో రెస్క్యూ టీంలను పంపాల్సిందిగా నేవీ అధికారులను కోరారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ సెంటర్ ద్వారా సమీక్షించడంతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. తుఫాను హెచ్చరికలు వస్తే చాలు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడుతోంది. విశాఖ వణికిపోతోంది. 2 ఏళ్ల క్రితం ఇదే నెలలో హుదూద్ సైక్లోన్ సృష్టించిన బీభత్సం పీడకలలా ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. 1-2 వేల కోట్ల నష్టం. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విశాఖని కియాంత్ తుఫాన్ హెచ్చరిక మళ్లీ భయపెట్టేస్తోంది. అక్టోబర్ 2వ వారంలో సైక్లోన్ వార్నింగ్ తో ఇలాంటి తుఫాన్లు ఎన్నో చూసిన ఉత్తరాంధ్ర పెద్దగా భయపడలేదు. కానీ తీరం దాటాకే తెలిసింది దాని తీవ్రత. హుదూద్ తుఫాన్ విలయం సృష్టించింది, విశాఖను కోలుకోలేని దెబ్బతీసింది. 2వ వారంలో పెనుగాలులు, భారీ వర్షాలతో చిగురుటాకులా వణికిపోయింది స్టీల్ సిటీ. బాంబు దాడులను తలపించేలా పెద్ద శబ్దంతో ఈదురుగాలులు పెద్ద పెద్ద నిర్మాణాలను కూడా పేకమేడల్లా ఊపేశాయి. గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని చవిచూసింది విశాఖ నగరం. హుదూద్ దెబ్బకు నగరం అతలాకుతలమైంది. 180 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు సాగర్ తీర నగరం కంపించిపోయింది. విశాఖ నగరంలో హుదూద్ తుఫాను బారిన పడని ఇల్లు లేదు, నష్టపోని పరిశ్రమ లేదు. ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి, పైకప్పులు ఎగిరిపోయాయి, భారీ అపార్ట్మెంట్లు కూడా ఊగిపోయాయి. రోడ్లపై స్తంభాలు విరుచుకుపడ్డాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఎప్పుడేం జరుగుతుందోనని 2 రోజుల పాటు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని గడిపారు విశాఖ వాసులు. నగరంలో 1,00,000 గృహాలకు పైగా నష్టం వాటిల్లింది. 70 నుంచి 80 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ దెబ్బతింది. విశాఖపట్నం విమానాశ్రయాలకైతే తీరని నష్టం వాటిల్లింది. టెర్మినల్ భవనం పైకప్పు దెబ్బతింది. విశాఖ నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని అన్ని విభాగాలు దెబ్బతిన్నాయి. చివరకు తుపాను హెచ్చరికల కేంద్రానికి రాడార్ కేంద్రంతో సంబంధాలు నిలిచిపోయాయి. కింగ్ జార్జ్ ఆసుపత్రిలోని పలు భవనాలపై చెట్లు కూలాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విశాఖ చీకట్లో మగ్గిపోవాల్సి వచ్చింది. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, విశాఖ ఉక్కు కర్మాగారం, షిప్ యార్డులకు తుపాను దెబ్బ తగిలింది. గాలుల బీభత్సంతో 16వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోజుల తరబడి ఇళ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేకపోయారు విశాఖ వాసులు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచినీటి సరఫరా నిలిచిపోయింది. నిత్యావసరాలు దొరక్క ఇళ్లలో సరుకులు నిండుకుని ఆకలి దప్పులతో అలమటించాల్సిన దుస్థితి తీసుకొచ్చింది హుదూద్ తుఫాన్. విశాఖ నగరంతో పాటు విజయనగరం జిల్లా కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాపైన హుదూద్ ప్రభావం చూపింది. 9 జిల్లాల నుంచి 90 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన హుదూద్ ప్రభావం నుంచి బయటపడేందుకు చాలా రోజులు పట్టింది. హుదూద్ విలయంతో మొత్తం 14,840 కోట్ల నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. కేంద్రం నుంచి అనుకున్న మేర సాయం రాకపోయినా కాలు చెయ్యి కూడదీసుకుని 2 ఏళ్లలో ఆ చేదు అనుభవం నుంచి ఉత్తరాంధ్ర బయటపడింది. మరోసారి అలాంటి తుఫాను రాకూడదని కోరుకుంటున్న సమయంలో కియాంత్ హెచ్చరికలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హుదూద్ మిగిల్చిన చేదు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న విశాఖను మరో తుఫాను భయపెడుతుంది. తీరం వెంబడి వేగంగా దూసుకొస్తున్న క్యాంట్ తుఫాను ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకొస్తుందోనన్న భయం విశాఖ ఉత్తరాంధ్ర వాసుల్లో దడ పుట్టేస్తుంది. 2 ఏళ్ల క్రిందట హుదూద్ రూపంలో వచ్చిన ప్రకృతి ప్రళయం విశాఖ
కలను తప్పించింది. ఆ సమయంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా హుదూద్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను అలర్ట్ చేశారు. దీంతో మరణాల సంఖ్యను తగ్గించగలిగారు. కానీ భారీ స్థాయిలో ఆస్తి నష్టాన్ని మిగిల్చి వెళ్ళింది హుదూద్. ఇప్పుడు మరో 2 ఏళ్ల తర్వాత క్యాంట్ రూపంలో తుఫాను ఉపద్రవం ముంచుకొస్తుంది. దీంతో ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఏ విధంగా క్యాంటు విరుచుకుపడుతుందోనన్న భయం ప్రజల్లో నెలకొంది. ఇప్పటికే ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రకటించారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరోవైపు రంగంలోనికి దిగుతున్నాయి. అయితే ఈ ప్రకృతి ప్రళయం మరోసారి ఎలాంటి బీభత్సాన్ని సృష్టించబోతుందనేది మాత్రం మరో 72 గంటల్లో తేలనుంది. మరో 72 గంటల తర్వాత క్యాంట్ తుఫాను ఎక్కడ తీరం దాటబోతుంది, తీరం దాటే సమయంలో అలల ఉధృతి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వేగంగా వచ్చే గాలుల తీవ్రత ఏ విధంగా హోరెత్తించబోతుందనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భయాందోళన రేపుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతానికి క్యాంట్ తుఫాను ముప్పు పొంచి ఉంది అనే హెచ్చరికలతో ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం రంగంలోనికి దిగింది. తీర ప్రాంతం అంతా కూడా అప్రమత్తం చేశారు అధికారులు. మొత్తం ఈ ప్రకృతి ఎలాంటి విలయాన్ని సృష్టించడానికైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నారు అధికారులంతా కూడా. మొత్తానికి చూసినట్లయితే క్యాంట్ తుఫాను ప్రభావం ఎలా ఉండబోతుందనేది మరో 72 గంటలు గడిస్తే తప్ప చెప్పలేం. ఏం జరిగినా, ఎలాంటి ఉపద్రవం ముంచుకొచ్చినా, ప్రకృతి ఏ విధంగా విరుచుకుపడినా ప్రకృతి విలయాన్ని ఎదుర్కోవడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి క్యాంట్ తుఫాను భయపెడుతుందా, లేకపోతే బలహీనపడి ప్రజలను ఊపిరి పీల్చుకునేలా చేస్తుందా అనేది మరో 72 గంటలు వెయిట్ చేయాల్సిందే. తూర్పు తీరంపై తుపాన్లు తరచూ పగబడుతున్నాయి. ఈసారి వాయువేగంతో తీరం వైపు దూసుకొస్తోంది కియాంత్. ఈ తుపాను ఏపీ తీర ప్రాంతాన్ని వణికించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న కియాంత్ విధ్వంసం సృష్టిస్తుందా, లేకుంటే భారీ వర్షాలతో సరిపెడుతుందా? బంగాళాఖాతం ప్రకృతి వైపరీత్యాలకు, భీకర తుఫాన్లకు పుట్టినిల్లు. చూడడానికి ప్రశాంతంగా కనిపించిన ఈ అగాధ గర్భంలో ప్రళయాలు పుట్టుకొస్తాయి. ఎక్కడో ఉపరితల ఆవర్తనంగా ప్రారంభమైన వాతావరణ మార్పు బంగాళాఖాతంలోకి వచ్చేసరికి బలపడుతుంది. అక్కడి నుంచి తూర్పు తీరం వైపు ప్రయాణిస్తూ బలపడి వాయుగుండం, తుఫాను, తీవ్ర తుఫాన్లుగా మారుతుంది. ప్రయాణ క్రమంలో ప్రచండ గాలుల్ని, భారీగా నీటి నిల్వలను మోసుకొస్తాయి. అందుకే తుఫాన్ తీరం దాటే సమయంలో విధ్వంసాన్ని సృష్టిస్తుంది. జల ప్రళయం సంభవిస్తుంది. భారతదేశ తూర్పు తీరంలోనే అధిక శాతం తుఫాన్లు తీరాన్ని దాటతాయి. ఇందుకు కారణం భౌగోళిక పరిస్థితులు. ఇండియాను అల్లాడించిన తుఫాన్లు చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైనవి. ప్రజల్ని కకావికలం చేసినవి 1999 నాటి ఒడిషా తుఫాన్. ఆ తర్వాత 2014 అక్టోబర్ 12న విశాఖపట్టణాన్ని సర్వనాశనం చేసింది హుదూద్ సైక్లోన్. హుదూద్ తర్వాత బంగాళాఖాతంలో ఏడాది పాటు చెప్పుకోదగ్గ వాతావరణ మార్పులు సంభవించలేదు. అల్పపీడనాలు, వాయుగుండ ప్రభావాలతో కురిసిన భారీ వర్షాలు మినహా మిగిలిన తుఫాన్లు జనజీవితాలను ప్రభావితం చేసిన దాఖలాలు లేవు. ఈ ఏడాది మే 19న దక్షిణ శ్రీలంకను ఆనుకుని కెమెరూన్ తీరంలో ఓ అల్పపీడనం పుట్టింది. నెమ్మదిగా కదులుతూ బంగాళాఖాతంలోకి ప్రవేశించి క్రమేపీ బలపడింది. వాతావరణ శాఖ అంచనాలను నిజం చేస్తూ రోనుగా పిలుచుకున్న ఈ తుఫాన్ భారీ వర్షాలకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీదుగా వెళ్లిపోయిన రోను ఎఫెక్ట్తో మంచి వర్షాలు కురిశాయి. ఒక విధంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కొరత తీరింది. ఇక ప్రకృతి వైపరీత్యాలు లేవని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో సరిగ్గా 5 నెలల విరామం తర్వాత కియాంత్ రూపంలో మరో తుఫాను ముంచుకొస్తోంది. ఈ సీజన్లో వచ్చే తుఫాన్లు భారీ నష్టం కలిగిస్తాయన్నది చరిత్ర చెబుతున్న నిజం. దీంతో కియాంత్ ప్రభావం ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన కెంట్ తుఫాను క్రమంగా తీరం వైపు దూసుకొస్తుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం తూర్పు ఆగ్నేయ దిశగా విశాఖకు దాదాపుగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అయితే ఇది క్రమక్రమంగా తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి మారే అవకాశాలు కూడా లేకపోవనే చెప్పుకోవచ్చు. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కనుక ప్రవేశిస్తే ఇది విశాఖ నుంచి నెల్లూరు మధ్య ఎక్కడైనా కూడా తీరాన్ని తాకే అవకాశం ఉంది. అయితే ఈ ప్రస్తుతం ఈ గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఏదైతే కదులుతుందో ఈ కెంట్ తుఫాను, దీని ప్రభావంతో రేపటి నుంచి కూడా వాతావరణం అంతా కూడా మారిపోయే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోతుంది. అలాగే 28, 29, 30 ఈ 3 రోజుల్లో కూడా మొత్తం కోస్తా అంతటా కూడా వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని కూడా తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దాదాపుగా పోర్ట్ బ్లేయర్కి దగ్గరలో ఒక 70 మత్స్యకార బోట్లు కూడా సముద్రంలో ఉన్నాయి. అక్కడ ఈ తుఫాను ప్రభావం ఎక్కువ ఉండడంతో వాళ్ళ ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా ఉంది. వాళ్ళందరూ కూడా పోర్ట్ బ్లేయర్ పోర్టులో వాళ్ళు ఏదైతే ఉన్నాయో తమ నావలు ఏదైతే ఉన్నాయో వాటిని లంగర్ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఇక్కడ విశాఖ నుంచి అధికారులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కనుక చూస్తే కనుక కెంట్ తుఫాన్ ఏదైతే ఉందో దీని ప్రభావం విశాఖ మీద పడే అవకాశం ఉంది. అయితే ఇది కనుక అంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత ఎటు కదులుతుంది అనేది కూడా ఉంది. అయితే ఇది క్రమేపీ బలపడుతుందా లేదంటే బలహీనపడి తన ఏదైతే ఈ కెంట్ తుఫాన్ ఉందో ఇది పూర్తిగా బలహీనపడుతుందా అనేది కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అయితే దీనికి సంబంధించి దీని ప్రభావం ఏ మేర ఉంటుందని తెలియాలంటే కనుక మరొక 24 గంటలు గడిస్తే కానీ తెలిసే పరిస్థితి లేదు. మరోవైపు మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దని ఇటు తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అదే నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కూడా చాలా స్పష్టంగా హెచ్చరించారు. వచ్చే 3 రోజుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వేటను నిషేధిస్తున్నట్టుగా కూడా అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. కియాంగ్ మయన్మార్ దేశం సూచించిన పేరు. మయన్మార్ భాషలో క్వెంట్ అంటే ముసలి అని అర్థం. తుఫాన్లు, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం, కారణాలను అధ్యయనం చేయడానికి బంగాళాఖాతాన్ని పంచుకుంటున్న దేశాలు చేసిన ప్రయత్నం ఇప్పుడు వస్తున్న కియాంగ్ కూడా మొదటి ఉపరితల ఆవర్తనంగా ప్రారంభమైంది. అండమాన్ సమీపంలో క్రమేపీ బలపడే అల్పపీడనంగా మారింది. మయన్మార్ వైపు పయనం మొదలుపెట్టింది. తర్వాత తూర్పు బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది. అనంతరం దిశ మార్చుకుని ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీరం వైపు పయనిస్తూ బలపడింది. ప్రస్తుతం విశాఖకు తూర్పు ఆగ్నేయంగా సుమారు 480 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది కియాంగ్. గంటకు 15 నుంచి 19 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. మరో 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించనున్న కియాంగ్ పశ్చిమ నైరుతి దిశగా వెళ్లనుంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కియాంగ్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధాన ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతుండగా తీరం వెంబడి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రకృతి వైపరీత్యాలు కొత్త కాదు. పెను తుఫాన్లను ధైర్యంగా ఎదుర్కోవడం ఇక్కడ ప్రజలకు అలవాటు. కాకుంటే హుదూద్ అంచనాలను మించి ప్రళయం సృష్టించింది. ఆ పీడకల నుంచి నగరం కోలుకుందని విశాఖవాసులు, ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్న తరుణంలో కియాంగ్ దూసుకొస్తోంది. అయితే హుదూద్ నేర్పిన పాఠంతో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు సర్వసన్నద్ధమవుతోంది. మరోవైపు కియాంగ్ ఎఫెక్ట్ తో భారీ వర్షాలు ముంచెత్తితే ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన 5వ వన్డే వర్షార్పణం కావడం ఖాయం. కియాంగ్ ఏ ఉపద్రవాన్ని సృష్టించకూడదు అనే ప్రస్తుతానికి మనం కోరుకోగలిగేది. కియాంగ్ తుపానుపై ఇది ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. నమస్తే.